జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన, అక్కడ లింగయ్య అనేసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోవడం, అది ఆనాడు అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు ఎస్పీ గారు చెప్పినటువంటి మ్యాటర్ ఏమిటి, ఒక ప్రైవేట్ బొలెరో వెహికల్ వచ్చి ఢీకొట్టింది. సో ఆ నెంబర్తో సహా, వెహికల్ నెంబర్తో సహా ఆయన డిస్ప్లే చేసి చెప్పడం జరిగింది. ప్రైవేట్ వెహికల్ బొలెరో వచ్చి అతను కుదరడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాడు. వెహికల్ నెంబర్ కూడా డిస్ప్లే చేశాడు. అతను చనిపోవడానికి, లింగయ్య అనే వ్యక్తి చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చాలా రోజులు అయిపోయింది. నిన్న పచ్చ మీడియా నుంచి ఒక వీడియో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కారు టైర్ కింద ఎవరో ఒక వ్యక్తి పడి చనిపోయినట్టుగా ఒక వీడియో ఒకటి బీభత్సం చేశారు. పచ్చ మీడియా నుంచి వచ్చి దాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ చేశారు. తర్వాత పోలీసులు కూడా ఇమీడియట్గా దాని మీద రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత వాళ్ళు ఆ పచ్చ మీడియాలో వచ్చేటువంటి వీడియోని తీసుకొని ఇంకా వాళ్ళు ఏదో చేశారంట. చేసి సాయంత్రానికల్లా అదే ఎస్పీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య పడినట్లు వీడియోలో ఉంది అని చెప్పేసి ఎస్పీ సతీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. గతంలో ప్రైవేట్ వెహికల్ అనేసి చెప్పారు కదా అని చెప్పేసి జర్నలిస్టులు ప్రశ్నిస్తే, అప్పుడు నాకు ఉన్న సమాచారం మేరకు అలా చెప్పాను. ఇప్పుడు డ్రోన్ అదేవిధంగా స్థానికులు తీసినటువంటి వీడియోలు చూసి దర్యాప్తు చేశాం. డ్రైవర్ రమణారెడ్డి, వైఎస్ జగన్, పిఏ నాగేశ్వరరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని పేర్లను నిందితులుగా చేర్చాం అని చెప్పేసి అదే ఎస్పీ గారు నిన్న మాట్లాడడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు 1కి 100 సార్లు బాగా ఆలోచన చేసి ప్రాపర్గా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేసి చెక్ చేసి తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. కానీ ఎస్పీ గారు ఆ రోజు ఒక మాట మాట్లాడాడు. ఈ కొద్ది రోజులు గడిచిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చే అది ఇంకా ఏఐ వీడియోనా లేకపోతే ఫేక్ వీడియోనా అటైతే పోలీసులే తెలుస్తారు. ఆ వీడియోని ఎల్లో మీడియా ద్వారా వచ్చేటువంటి వీడియోని పట్టుకొని అవును జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు, లింగయ్య చనిపోయింది అని చెప్పేసి ఇప్పుడైనా సరే ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా అనేది కూడా ఇంకా పూర్తి కాలే. మళ్ళీ ప్రశ్న పెట్టారు. మళ్ళీ అవును జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే లింగయ్య అని చెప్పేసి అదే ఎస్పీ గారు చెప్పడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు తొలుత బిఎన్ఎస్ 1061 సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టారు. ఇప్పుడు తాజాగా బిఎన్ఎస్ 105 అదేవిధంగా 49 సెక్షన్లో జోడించారు. హత్య కిందకు రాని నేర విషయాల్లో బిఎన్ఎస్ 105 వాడతారంట. నిరూపణ అయితే జీవిత ఖైదు 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష, ఫైన్ విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్. నేరానికి ప్రేరేపించారంటూ బిఎన్ఎస్ 49 సెక్షన్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదేవిధంగా ఎస్పీ గారు ఆ వీడియోని తీసుకొని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, మరి ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతుంది కదా, మరి ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? నిన్న ఒక ఎల్లో మీడియాలో వచ్చినప్పుడు ఒక కథనాన్ని, ఒక వీడియోని మీరు దాన్ని బేస్ చేసుకొని మీరేదో చెప్తున్నారు అంటున్నారు కదా, మరి పూర్తి వీడియో రిలీజ్ చేయొచ్చు కదా. అంటే ఆ ఎస్పీ గారే చెప్తున్నాడు ఏమని, డ్రోన్ విజువల్స్ అదేవిధంగా స్థానికులు తీసినటువంటి వీడియోల వల్ల మాకు స్పష్టమైంది ఆ కారు కింద పడి చనిపోయింది లింగయ్య అని చెప్పేసి చెప్తున్నారు. మరి పూర్తి వీడియో చూపించచ్చు కదా. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ వెయిటేజ్ అప్రాక్సిమేట్లీగా 1 టన్ పైనే ఉంటుందేమో, చాలా వెయిట్ ఉంటుంది. అటువంటి వెహికల్ కింద ఎవరైనా పడితే టమాటా బజ్జీలాగా అయిపోతారు. కానీ లింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా బయట తీసిన తర్వాత కూడా ఆయన మాట్లాడాడు. అది పాసిబుల్ అవుతుందా అనేది కూడా ఆ కోణంలో కూడా ఒకసారి ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలా. అదేవిధంగా ఆ పూర్తి వీడియో డిలీట్ చేస్తే సరిపోతుంది కదా. జరిగింది, తర్వాత ఎలా తీశారు, ఏం జరిగింది, కారు కింద ఎలా పడ్డాడు, తర్వాత ఎలా బయటికి తీశారు, తర్వాత ఆయన ఎలా మాట్లాడాడు, ఎక్కడ పెట్టారు, ఏంది కథ అని చెప్పేసి మొత్తం ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా. ఏదో ఒక చిన్న బిట్ని తీసుకొని దాన్ని అదే నిజమని చెప్పేసి
నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీటన్నిటిని చూస్తే ఇది ఒక కుట్ర కోణంలాగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్పీ గారు ఆనాడు మాట్లాడిన దానికి ఈనాడు మాట్లాడుతున్న దానికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన ఏం కానిస్టేబుల్ కాదు, ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏదో ఫటాఫటా చేసేసామా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసామా కాదు. ఒక డిస్టిక్కి ఎస్పీ గారు ఆయన. ఎస్పీ గారు కూడా ఇలా నాలుగా మడత పెట్టేయడం వెనుక మతలబ్ ఏంటి అని చెప్పేసి చాలామంది ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ప్రెజర్. అక్కడ నుంచి గట్టిగా పాపం ఎస్పీ గారి మీద ఫుల్ ప్రెజర్ పెట్టారు. ఎలాగైనా సరే కేసు నమోదు చేయండి, ఇబ్బందులకు కూర్చేయండి అని చెప్పేసి చెప్పినట్టుగా ఎస్పీ గారు మాట్లాడినట్టుగా చాలామంది అనుకుంటున్నారు. అంతే కదా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు సడన్గా ఇలా మాట్లాడడం వెనుక, వీడియోలు రిలీజ్ చేయడం వెనుక సీక్రెట్ చూస్తే అలానే అనిపిస్తుంది. మరి చూడాలి ఈ కేసులో ఎన్ని మలుపులు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. నిన్న కూడా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పాడు. మరి ఈ కేసులో ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి.